ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఎల్ఐసి మరియు జనసేన తెలుగుదేశం పార్టీల సభ్యత్వ పాలసీలతో పాటు ఆమె దగ్గర దాచుకున్న డబ్బులు కాజేసి కోటీశ్వరుడు అయిపోవచ్చనే ఆశతో తన సొంత పిన్నిని హతమార్చిన మారు కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ యు నాగరాజు విస్తుగొలిపే వివరాలను వెల్లడించారు. డీఎస్పీ యు నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం ఎర్రగొండపాలెం గుర్రపసాల గ్రామానికి చెందిన సింగారపు చెన్నయ్యకు ఇద్దరు తల్లులని, అందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండేవారని తెలిపారు. అయితే పినతల్లి సింగారపు కోటమ్మ దగ్గర కొంతమేర డబ్బులు ఉండటం, దాంతో పాటు ఆమె ఒక పెద్ద పాలసీ కడుతుండటం తెలిసిన మారు కుమారుడు తన పినతల్లిని హతమార్చేందుకు పథకం రచించాడని, ఆ పథకంలో భాగంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం, ఆ తర్వాత జనసేన పార్టీలో సభ్యత్వం తీయించడం, ఈ రెండు పార్టీల్లో సభ్యత్వ బీమా ఉండటంతో కడతీర్చి బీమాలు పొందాలని పథకం రచించుకున్నట్లు వివరించారు. గతంలో పలుమార్లు పినతల్లిని వివిధ ప్లాన్ల ద్వారా కడతీర్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు, అవి విఫలం చెందినట్లు తెలిపారు. దీంతో ఇటీవల ఒక రోజు పక్కా పథకం పన్ని సొంత తల్లితో కలిసి ఎర్రగొండపాలెం పట్టణంలో గ్యాస్ కు సంబంధించి ఈకేవైసీ చేయించాలని ఎర్రగొండపాలెంకు పయనమై మారుతల్లి అయిన కోటమ్మను తీసుకుని ఎర్రగొండపాలెం చేరాడు. మధ్యాహ్నం వరకు గ్యాస్ పని అంటూ తిప్పిన చెన్నయ్య మధ్యాహ్నం మజా తాగాలంటూ అప్పటికే కొని దగ్గర ఉంచుకున్న 2 మజా బాటిళ్లను సొంత తల్లికి ఒకటి, మారు తల్లికి ఒకటి అందించాడు. అప్పటికే మార్కాపురం నుండి తెచ్చుకున్న విషతుల్యమైన పొటాషియం సైనైడ్ ను ఆ మజాలో కలిపి అనుమానం రాకుండా పినతల్లి అయిన కోటముకు తాగించాడు. చేదుగా ఉందని ఆ తల్లి చెబుతున్నా బలవంతంగా తాగించాడని, మజా తాగిన కొద్దిసేపటికే ఎక్కులు పెట్టి చనిపోవడం జరిగిందన్నారు. ఇలా చనిపోయిన పినతల్లి కోటమును ప్రమాదవశాత్తు చనిపోయిందని చిత్రీకరించేందుకు ప్రయత్నించడంతో అనుమానం వచ్చిన పోలీసులకు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దాంతో డొంక కదిలి అసలు విషయం బయటపడినట్లు డీఎస్పీ యు నాగరాజు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీతో పాటు సిఐ సిహెచ్ ప్రభాకర్ రావు, ఎస్ఐ పి చౌడయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ దర్యాప్తు చేసే భాగంగా ఈ దర్యాప్తులో విస్తుపోయే విశేషాలన్నీ కూడా గుర్తుకొచ్చింది, అంటే వెలుగులోకి వచ్చింది. సో ఇతను ఆ పేరుతోటే జనసేన సభ్యత్వం ఒకటి, తెలుగుదేశం సభ్యత్వం ఒకటి, 2 సభ్యత్వాలు చేసి ఈ దాంట్లో చనిపోతే ఏదో 5 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి, ప్రమాదం దాన్ని మనం క్రియేట్ చేస్తే అని చెప్పేసి ఒక ఆలోచన. కొంత మనీ ఆమె దగ్గర వాళ్ళకి వీళ్ళకి ఇచ్చింది. ఆ ఇచ్చిన డబ్బులు కూడా ఇతను హక్కుదారుడు కాబట్టి, ఆమె బిడ్డలు లేరు కాబట్టి ఆ డబ్బు, అట్లాగే ఆమె పెన్షన్కి సంబంధించి వడ్డీలకు ఏదో ఇచ్చినది అతనికి తెలుస్తాయి, విచారిస్తున్నాం. ఈ అమౌంట్ అంతా కూడా తీసుకొని ఈమెను తొలగించుకోవాలి, ఏదో కొన్ని విషయాలు ఇతనితోటే వేరే రకమైన ఘర్షణలు కూడా ఉన్నాయని ఒక అనుమానం కూడా ఉంది ఇతని మీద. ఇవన్నీ వెరసి ఆమెను చంపేయాలనే ఉద్దేశం పెట్టుకుని, ఆ చంపేసిన తర్వాత దాన్ని రోడ్ యాక్సిడెంట్ చిత్రీకరించి ఏదో ఒక రకంగా ఆర్థిక లబ్ధి పొందాలని అతను కోరుకున్నట్టు జరిగింది. అట్లాగే అతను కూడా ఈ ముందు కూడా అతను కూడా చాలా మంది దగ్గర అప్పులు కూడా చేసి వీటన్నిటి కూడా ఈ సాగుతోటి ఈ అప్పులు కూడా కొంచెం తీర్చుకోవడానికి అవకాశం ఉందని ఒక నీచమైన క్రిమినల్ థాట్ చేసి సొంత పిన్నిని తీసుకొచ్చి గుళిక వేసి సైనైడ్ చంపి అది రోడ్డు యాక్సిడెంట్ కింద చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. విత్ గుడ్ ఎఫెక్ట్స్ ఆఫ్, అంటే ఒక మంచిగా మీ సిఐ ప్రభాకర్ కానీ, ఎస్ఐ చౌడయ్య కానీ, అట్లాగే కానిస్టేబుల్స్ పి భాషపల్లి మరియు అనిల్ కుమార్, వీళ్ళందరూ కూడా ఈ కేసుని వేరే కోణంలో ఎఫోర్ట్ చేసి దీంట్లో ఉండే నిజాలు బయటకు వస్తే లాస్ట్కి మాకు అర్థమైంది ఏంటంటే ఇది సైనైడ్ ద్వారా ఆమెని చంపి ఈ విధంగా రోడ్డు యాక్సిడెంట్ కింద చిత్రీకరించి తన ఆర్థికమైన లబ్ధి పొందాలని చెప్పి ఒక ప్రయత్నం జరిగింది. సో ఈ కేసుని అద్భుతంగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేసినందుకు నేను ఎర్రగొండపాలెం పోలీసు వారందరినీ, ఎస్పెషల్లీ సిఐ అండ్ ఎస్ఐని మరియు సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాస్తవంగా కూడా ఇది సొంత బిడ్డలు కూడా తల్లుల్ని చంపే పరిస్థితి అంటే సమాజ యొక్క దిగజారుడుతనానికి ఇది కూడా ఒక మంచితనకైపోయింది. సో ఇట్లాంటి కేసులు విన్నప్పుడు ఎవరైనా ఇలాంటి ఆలోచనలు ఏదైనా ఉంటే పోలీస్ నుంచి ఎవరు కూడా తప్పించుకోలేదు, ఆలోచనలతో తప్పించుకోలేదు. చట్టం ముందు చాలా కష్టం అనే విషయం మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.